Namaskar. I'm Dr. S.A. Kumar. Actually, this is a very, very important topic. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. స్పెషలీ మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ స్పెషలీ అంగస్తమనం సమస్య. ఇది చాలా మందికి ఇప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేశారు దీని మీద వీడియో చేయడానికి. సో అందుకే ఈ విషయం క్లారిఫై చేద్దామని ఈ టాపిక్ వచ్చాను. ఈ అంగస్తమనం సమస్య యాక్చువల్లీ చాలా ఘోరమైన సమస్య. ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది ఈ టైపు ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. అండ్ ఇది ఎందుకు వస్తుంది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన లైఫ్ స్టైల్. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే ఒకరు మాక్సిమమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ వాడడం. లైక్ ఒకరికి సపోజ్ డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది, లేకపోతే ఒకరికి కరోనా వచ్చేసింది. దానివల్ల వాళ్ళ రకరకాల మెడిసిన్స్ వాళ్ళు వాడతారు. ఈ మెడిసిన్స్ వాడుతుంటే అక్కడ నార్మల్‌గా ఏమవుతుందంటే దానిలో కొన్ని మెడిసిన్స్ స్టెరాయిడ్స్ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. స్టెరాయిడ్స్ ద్వారా మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ ఎప్పుడైనా సరే సప్రెస్ అయితే మనకు అంగస్తమనం ప్రాబ్లమ్ నార్మల్‌గా జరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయన్నమాట. సో నేను చూసిన ప్రకారంగా అయితే యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఎంతమంది కోవిడ్ మెడిసిన్స్ వాడారు. దానిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ 99% పీపుల్ దే హ్యావ్ కమ్ విత్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్. సో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఈ అంగస్తమనం సమస్య అని మనం చెప్పొచ్చు. ఇది రావడానికి ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మోడర్న్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ వాడడం వల్ల ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఇంకొక విషయం అక్కడ ఏమొస్తుందంటే లైక్ డయాబెటీస్. ఒకరికి డయాబెటీస్ వచ్చేసిన తర్వాత నార్మల్లీ మెడికేషన్ వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మనం వాడుతున్నాం. సో ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఎప్పుడైనా సరే మనము వాడడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మేబీ అరౌండ్ 2-3 మంత్స్ ఆర్ 6 మంత్స్ హార్డ్లీ డిఫరెన్స్. ఆ తర్వాత మనకు ఏమవుతుందంటే ఇరెక్షన్ మనకు ఆటోమేటికల్ తగ్గిపోతుంది. ఓకే. సో ఈ టైపు మనకు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దిస్ డయాబెటీస్ అని మనం చెప్పొచ్చు. సో ఈ డయాబెటీస్ వల్ల కూడా మనకు 100% మనకు అంగస్తమనం సమస్య వస్తూనే ఉంటాయి. అండ్ దానిలో కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ కేర్ఫుల్, దే ఆర్ వెరీ అలర్ట్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. సో వాళ్ళ ఏం చేస్తారంటే లైక్ నార్మల్‌గా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి కొన్ని మెడికేషన్స్ తీసుకుంటారు. లేకపోతే పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్‌కి మీరు ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని బట్టి అగైన్ మేనేజ్ చేస్తే మనకు అగైన్ ఈ అంగస్తమనం సమస్య మనకు ఉండవు. సో ఇది నార్మల్‌గా ఎక్కువ మంది చేయరు ఇది. వాళ్ళు ఆలోచిస్తారేంటంటే నాకు ఏజ్ వచ్చేసింది కదా! ఏజ్ వచ్చేసిన తర్వాత నార్మల్‌గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి వస్తున్నాయి. నాకు కూడా వచ్చేసిందని ఆలోచిస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఐ హావ్ సీన్ ద పీపుల్ హూ ఆర్ ఇంటూ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అదర్వైజ్ 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వాళ్ళు వచ్చి నాకు ఏం చెప్తారు సార్, ఈ ప్రాబ్లమ్స్ నాకు జస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. లేకపోతే జస్ట్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది అని వచ్చి చెప్తారు. సో ఇది అన్నీ టోటల్‌గా ముఖ్యంగా మనం చేస్తే ఏజ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఇక్కడ. ఏజ్ ఒక ప్రాబ్లమ్ అని మనం చెప్పొచ్చు. బట్ చాలా రేర్ పీపుల్ సఫర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యాజ్ పర్ ద ఏజ్. సో ఎలా కాకపోతే నార్మల్‌గా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎనీ సైడ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉంటే వస్తుంది. లేకపోతే డయాబెటీస్ ఉంటే వస్తుంది. అండ్ దాంతో పాటు ఎవరైనా సరే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో వాళ్ళు సఫర్ అవుతున్నారంటే దాంతో పాటు స్టెరాయిడ్స్ వాడితే కూడా మనకు వచ్చేస్తుంది. ఈ 3 సెగ్మెంట్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అని నేను చెప్తాను. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ముఖ్యమైన విషయం ఇది. బికాజ్ యాక్చువల్లీ ఇరెక్షన్ మనకు లేకపోతే ఈ అంగస్తమనం సమస్య ఎప్పుడైనా సరే వచ్చేసిందంటే వీ కెనాట్ ఎంజాయ్ ద లైఫ్. లైఫ్ ఒకరు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకు ఇరెక్షన్ కరెక్ట్ ఉండాలి. ఓకే. వాళ్ళకు కరెక్ట్ 100% వాళ్ళకు మూడ్ కూడా బాగుండాలి. అండ్ వాళ్ళ ఒకరు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటేనే దే కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్. లేకపోతే ఏమవుతుందంటే ఈ టైప్ సెక్స్ లైఫ్ వాళ్ళ మెయింటైన్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది ఇంట్లో గొడవ స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 మనశ్శాంతి ఉండదు. దానివల్ల కొంతమంది మెంటల్లీ దే విల్ బి డిస్టర్బ్డ్. పూర్తిగా డిస్టర్బ్ అయిపోతారు. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ వల్ల ఒకరు మెంటల్లీ డిస్టర్బ్ అయితే కూడా వాళ్ళకు ఇంజనల్లీ ఫిజికల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే.
బికాజ్ ఎప్పుడైనా సరే మెంటలీ మీరు స్ట్రెస్ లెవెల్కి వెళ్ళిపోతే, లేకపోతే ఎక్కువ టెన్షన్ తీసుకుంటే మీ బాడీలో కార్టిసోల్ హార్మోన్ జనరేట్ అవుతుంది. ఈ కార్టిసోల్ హార్మోన్ ఎప్పుడైనా సరే జనరేట్ అయితే మీకు ఆటోమేటిక్‌గా మీకు సెక్సువల్ డిస్‌ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ సెక్సువల్ డిస్‌ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడం కానీ, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం కానీ, దీస్ ఆర్ ద వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్స్ విచ్ కమ్స్ డ్యూ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్‌కు మనము చెక్ పెట్టాలంటే మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినప్పుడు మనం ఇమ్మీడియేట్‌లీ మనం డాక్టర్‌తో హెల్ప్ తీసుకోవాలి. ఈవెన్ యూ ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. Actually, my clinic name is Nobel Multi-Speciality Clinic. It is available in the internet, and you can search in the Google also. Google, you will find like Dr. S.A. Kumar and kotte, my clinic address will be available. And danlo na the telephone number and area map, everything. Google map also is there. You can follow the location and you can come to my clinic. So these are the problems, main problems akada. అండ్ ఇది కాకుండా ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ నాట్ ఓకే, లైక్ సపోజ్ దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ ఇంట్రెస్ట్, ఈవెన్ దానివల్ల కూడా మనకు అంగస్తంభనం జరగడం అవకాశం ఉంది. బికాజ్ యువర్ మూడ్ ఆఫ్ అయిపోతాయి. మూడ్ ఆఫ్ అయితే కూడా అక్కడ ఇన్ కేస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని మనం చెప్పొచ్చు. సో పార్ట్నర్ కూడా బాగుండాలి. అండ్ పార్ట్నర్ ఇన్ కేస్ ఏమైనా గొడవ పెట్టారంటే ట్రై టు జస్ట్ కంప్రమైజ్ విత్ హర్ అని నా సజెషన్ ఇదే అనమాట. బికాజ్ వీ హ్యావ్ టు లైవ్ విత్ దెమ్. సో పార్ట్నర్ ఇన్ కేస్ గొడవ పెడితే వాళ్ళకు ప్రాపర్ మూడ్కు తీసుకురావడం కానీ, వాళ్ళకు సంజాయించుకోవడం కానీ అది మన బాధ్యత. మనం ఇది చేయాలి. ఆ తర్వాత మన లైఫ్ బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్. అండ్ ఐ విల్ టెల్ యూ అతి ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, సపోజ్ మీరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు, లేకపోతే డైలీ బేసిస్ మీరు సిగరెట్ బాగా తాగుతున్నారు అంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా సరే మనం సిగరెట్ ఎక్కువ తాగితే సిగరెట్లు ఉన్న టబాకో మీన్స్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ టాక్సిక్ ఐటమ్ అని మనం చెప్పొచ్చు. ఈ టాక్సిక్ ఐటమ్ మనకు ఏం చేస్తాయంటే, మనకు చిన్న చిన్న నరమ్స్, పెనీస్లు ఉన్న చిన్న చిన్న నరాలు కొన్ని బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేస్తే అప్పుడు ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ మనకు రావడం అవకాశం ఉంది. బికాజ్ బ్లడ్ సప్లై సరిగా ఉండవు. సో అప్పుడు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తాయి. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ మీకు వీర్యం ఎప్పుడైనా సరే బాగా సన్నగా అయిపోయిందంటే, లైక్ వాటర్ లెక్క అయిపోయింది అండ్ థిక్నెస్ తగ్గిపోయింది అండ్ ఎంత ముందే సపోజ్ వైట్గా కనిపించేది ఇప్పుడు జస్ట్ వాటర్ లెక్క మీకు ట్రాన్స్పిరెంట్గా కనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద కారణం. ఇది అతి ముఖ్యమైన విషయం ఇది. ఇన్ కేస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్తో మీరు గురి అవుతున్నారు అంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. యూ కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ యూ హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ద్వారా విత్ ఇన్ ఏ డే ఆఫ్ టైమ్, ఒక్కరోజు అగైన్ మీకు ఇరెక్షన్ స్టార్ట్ అయిపోతాయి అండ్ యూ కెన్ మెయింటైన్ ద హ్యాపీ సెక్స్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నంబర్కు మీరు ఎప్పుడైనా సరే వచ్చే ముందే కాల్ చేసి మీరు రండి. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్, ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ you will have to come on the next day. Otherwise, if you are calling in the morning, you may come in the evening also. So thank you so much. Thanks.